ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా ఉయ్యూరులో విషాదం చోటు చేసుకుంది. నవవధువు బలవన్మరణానికి పాల్పడింది. భర్త వేధింపులు భరించలేక ప్రాణాలు తీసుకుంది శ్రీవిద్య. 6 నెలల క్రితమే సర్వేయర్ రాంబాబుతో వివాహం జరిపించారు. పెళ్లైన కొద్ది రోజులకే వేధింపులు మొదలయ్యాయి. కన్నీరు పెట్టిస్తోంది శ్రీవిద్య చివరి లేఖ. అందరిలానే కోటి ఆశలతో కొత్త జీవితంలోకి ఆ యువత అడుగుపెట్టింది. భర్త పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని కలలు కంది. కానీ 6 నెలలకే కలలు కల్లలయ్యాయి. కట్టుకున్న వాడి చిత్రహింసలు తాళలేక ఆ నవవధువు పాడెక్కింది. కృష్ణా జిల్లా ఉయ్యూరులో నవవధువు బలవన్మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. భర్త వేధింపులు భరించలేక శ్రీవిద్య అనే మహిళ తను చాలించింది. 6 నెలల క్రితమే సర్వేయర్ రాంబాబుతో వివాహం జరగగా ఇంతలోనే చనిపోవడంతో కుటుంబ సభ్యులు కూడా తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. ఎస్ సాయి, ఏం జరిగింది అసలు? శ్రీవిద్య ఆత్మహత్య గల కారణాలు ఏంటి? జానకి, ఆ శ్రీవిద్య రాసిన సూసైడ్ లెటర్ చదువుతుంటే ప్రతి ఒక్కరికి కూడా కన్నీళ్లు రాకమానం. అందులో ప్రతి ఒక్క అక్షరం ఆమె పడిన బాధని వ్యక్తపరుస్తోంది. పెళ్ళైన కొత్తలోనే వేరొక అమ్మాయిని, సాయి అనే ఒక అమ్మాయిని పోల్చుతూ ఈమెని అంటే సొంత భార్యని అసభ్యంగా మాట్లాడేవాడు అని చెప్పి ఆ లేఖలో శ్రీవిద్య రాసిన అసలు ఆ మొత్తం లెటర్ చదువుతుంటే ఎవరైనా కూడా కన్నీరు కార్చాల్సిందే. మంచానికి వేసి కొట్టేవాడు, అలాగే తలుపు కేసు కొట్టేవాడు. తలనొప్పి వస్తుందమ్మా, నేను భరించలేకపోతున్నాను, నేను మీ దగ్గరికి రావాలన్నా కూడా రాలేను, నేను మీకు భారం కాలేను, అందుకే నేను ఈ పని చేస్తున్నాను అని చెప్పి ఎంతో బాధతో రాసిన లెటర్ అయితే ప్రస్తుతం ఇప్పుడు మొత్తం అందరినీ కూడా కంటతడి పెట్టిస్తోంది. కుటుంబ సభ్యులైతే వాళ్ళని ఓదార్చడం కూడా ఎవరితరం కావడం లేదు. అయితే అంటే మొదట పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కూడా ఈ వేధింపులు ప్రారంభమయ్యాయని అప్పుడప్పుడు తల్లిదండ్రులు చెప్తున్నప్పటికీ కూడా అంటే ఇంత తీవ్ర స్థాయిలో ఇష్యూ అవుతున్న విషయాన్ని శ్రీవిద్య దాచినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. బేసిక్ గా పెళ్ళైన కొత్తలో చిన్న చిన్న ఇష్యూస్ అనేవి అంటే అడ్జస్ట్మెంట్ విషయంలో చిన్న చిన్న ఇష్యూస్ అవుతాయని భావించారు తప్ప ఇంత ఆత్మహత్య చేసుకునే అంత దారుణంగా ప్రవర్తిస్తాడు రాంబాబు అనేది కూడా ఎవరు ఊహించలేదు. అతను ఒక ఎంప్లాయీ అయి ఉండి వేరొక మహిళను పోల్చుతూ ఈమెని శారీరకంగా హింసలు పెట్టడం, తలకి తలనొప్పి వస్తుంది అని చెప్తున్నా కూడా వినకుండా ఆవిడ మంచానికి వేసి ఆమె తలను కొట్టడం, అలాగే పిడిగుద్దులు గుద్దడం, అలాగే తలుపులు కేసి కొట్టడం. ఆవిడ లెటర్ లో చాలా క్లియర్ గా రాశారు, నన్ను కింద పడేసి కొడుతుంటే కింద ఉన్న టైల్స్ కూడా విరిగిపోయాయని రాస్తున్నాడు. ఎంత దారుణంగా! మనిషి అనేవాడు ఎవరు కూడా అటువంటి పనులు చేయరు. మానవ మృగం అనే చెప్పాలి. సొంత భార్యను అంత దారుణంగా కిరాతకంగా హింసించడం అనేది పూర్తిగా ఇప్పుడు అందరూ కూడా దాన్ని ఖండిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే రాంబాబు కోసం అయితే గాలింపు చర్యలు ప్రారంభించారు. ఎప్పుడైతే సూసైడ్ చేస్తున్న శ్రీవిద్య అబ్స్కాండ్ అయిపోయాడు రాంబాబు కోసం అయితే ప్రస్తుతం పోలీసులు వెతుకుతున్న పరిస్థితి. అయితే దీనికి ప్రధాన కారణం ఒకటి అంటే వీళ్ళు తల్లిదండ్రుల్లో చెప్తున్న వర్షం ప్రకారం అయితే ఒకటి ఏదైతే వరకట్న వేధింపులకి సంబంధించి ఒక అంశం అయితే, రెండోది పెళ్లికి ముందే ఇతనికి వేరొక అమ్మాయితో సంబంధం ఉంది, సో ఇష్టం లేని పెళ్లి చేసుకుని భార్యను వేధించాడు అనే ఒక ఆరోపణ తీసుకొస్తున్నారు పోలీసులు. రాంబాబు కుటుంబ సభ్యులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ఆ లెటర్ లో చాలా కట్టం కూడా మేము ₹1,00,00,000 దాకా ఇచ్చాము, ఇల్లు కూడా కొనిచ్చాము, వాళ్ళిద్దరూ ఉండడానికి కూడా కింద కూడా కిరాయికి అద్దెకుంటారు అని కూడా వాళ్ళ తండ్రి చెప్తున్న సిచ్యువేషన్ కదా. ఇంకా అదనపు కట్నం కావాలనేది అయితే ఒక వెర్షన్ గా చెప్తూ ఉన్నారు. దీంతో పాటు పెళ్ళైన వెంటనే అంటే పెళ్ళైన అతి కొద్ది రోజులకే మరొక అమ్మాయితో మాట్లాడడం, తనతో ఈ అమ్మాయిని చనిపోయిన శ్రీవిద్యని పోల్చడం, అది కూడా కుటుంబ సభ్యులందరి ముందు పోల్చడంతో మనస్తాపానికి తీవ్రంగా గురైన పరిస్థితి కనబడుతోంది. దాంతో పాటు తల్లిదండ్రుల్ని తండ్రి ఉద్దేశించి రాసిన ఒక వర్డ్ అయితే నిజంగా చాలా బాధాకరం. నేను మీరున్నారనే ధైర్యంతో చాలా అల్లరి చేసేదాన్ని చదువుకునే రోజుల్లో, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అంటే తల్లిదండ్రుల దగ్గర పెరిగిన విధానం ఇప్పుడు భర్త దగ్గరికి వచ్చేపాటికి అది పూర్తిగా ఆపోజిట్ గా మారడం. భర్త అంటే తండ్రి అంత గారాభంగా పెంచి ఉండొచ్చు అనేది ఆ లెటర్ లో చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అంటే కనీసం ఒక చిన్న దెబ్బ కూడా కొట్టి ఉండడు తండ్రి. అలాంటిది ఇంత దారుణంగా ప్రతిరోజు కొట్టి అమ్మాయిని ఇంత చిత్రహింసలు గురి చేస్తుంటే తట్టుకోలేకపోయింది. తలనొప్పిని తట్టుకోలేకపోతున్నాను నాన్న అని లెటర్ లో రాసిన విధానం చూస్తుంటే నిజంగా అందరికీ కూడా హృదయం చెలించిపోతున్న పరిస్థితి. తమ్ముడిని కూడా గుర్తు చేస్తూ, నేను ఇదే నీకు రాఖీ బహుశా కట్టలేనేమో, తమ్ముడు జాగ్రత్తగా చూసుకో తల్లిదండ్రుల్ని అని చెప్పి రాసిన విధానం చూస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరికి కూడా హృదయం అయితే ద్రవించిపోతున్న పరిస్థితి. కఠినంగా శిక్షించాలని అయితే మహిళా మండలి సంబంధించిన సభ్యులందరూ కూడా కోరుతున్న పరిస్థితి. నిందితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తున్నారు? వాళ్ళ మధ్య కూడా ఎప్పుడు ఈ గొడవల గురించి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియలేదా? లేకపోతే ఈ 6 నెలల్లో కూడా శ్రీవిద్య మృతురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ కి ఇప్పటి వరకు కూడా ఆ అమ్మాయి లెటర్ బయటపడేంత వరకు కూడా ఎవరికి తెలియలేదా ఈ ఇష్యూ?
లెటర్ లో కూడా అత్తమామల ప్రస్తావన కూడా తీసుకొచ్చింది శ్రీవిద్య. అయితే అత్తమామల సపోర్ట్ ఖచ్చితంగా ఉంది అనేది అయితే లెటర్ లో మెన్షన్ చేసింది. అంటే కొడుకు ఇంత చిత్రహింసలు పెడుతూ ఉంటే కనీసం వాళ్ళు కూడా మహిళలే, ఆమె కూడా ఒకప్పుడు కోడలే, ఆ విషయాన్ని మర్చిపోయి అంత దారుణంగా అది పెళ్ళైన కేవలం 6 నెలలు, అంటే 6 నెలల్లో చిత్రహింసలు పెడుతున్నప్పుడు కనీసం ఇంత కట్నం ఇచ్చి ఇంత ఇల్లు ఇచ్చి ఇన్ని చేసినా కూడా కనీసం కృతజ్ఞత అనేది కనీసం ఒక సాటి మహిళ పైన ఉండాలి. అలాగే కనీసం ఇంకొక మహిళని ఇట్లా కొట్టడం తప్పని చెప్పి పరిస్థితి ఉండాలి. కానీ కొడుకుని వెనకేసుకొచ్చిన పరిస్థితి అక్కడ కనబడుతోంది క్లియర్ గా. దీంతో పాటు కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమన్నా సమాచారం చెప్పున్నా కనీసం వాళ్ళు బలవంతంగా అయినా శ్రీవిద్యని వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్లిపోయేవాళ్ళు. ఆ విషయాన్ని కూడా తీసుకురాని బయటికి తీసిన పరిస్థితి. శ్రీవిద్య కూడా నేను మీకు భారం అవ్వదలుచుకోలేదు డాడీ అని ఆవిడ మెన్షన్ చేశారు. అంటే ఆవిడ ఎందుకంటే ఇప్పుడు పెళ్ళైన వెంటనే ఇట్లా గొడవలు వచ్చి పుట్టింటికి వెళ్ళిపోతే పుట్టింటి వాళ్ళు ఇచ్చిన కట్నం కానీ లేకపోతే మిగతా విషయాలు కానీ కుటుంబ సభ్యులు పరువు పోతుందని శ్రీవిద్య ఆలోచించింది. సో మొత్తానికి సొల్యూషన్ కింద శ్రీవిద్య ఆత్మహత్య చేశానని భావించి ఎవరు లేని టైంలో ఊరేసుకుని సూసైడ్ చేసుకుని, అయితే సూసైడ్ పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. సూసైడ్ కాదు, ఖచ్చితంగా రాంబాబు అత్యంత దారుణంగా చంపేశాడు, దెబ్బలు కొట్టి చంపేశాడు అనేది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. సో దీనిపైన ఉయ్యూరు పోలీసులు అయితే దీనికి సంబంధించి కేసును అయితే నమోదు చేసిన పరిస్థితి. రాంబాబు కోసం సెర్చింగ్ అయితే చేస్తున్నారు. కుటుంబ సభ్యులు అయితే ప్రస్తుతానికి అదుపులో తీసుకుని వాళ్ళని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. అయితే ఒంటిపైన గాయాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టుగా కూడా చెప్తున్న నేపథ్యంలో మొత్తం అయితే ఈ వ్యవహారం మొత్తం కూడా ఇది అనుమానాస్పద మృతి కింద అయితే ప్రస్తుతానికి పోలీసులు అయితే కేసు నమోదు చేసిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితి కనుక ఎవరికి రాకూడదు అనేది అయితే తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఎందుకంటే అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు పెళ్ళైన 6 నెలలకే కట్న కానుకలు అన్ని కూడా గ్రాండ్ గా ఇచ్చి, అది కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి చేసామని ఒక పేరు కూడా లేకుండా 6 నెలలోనే తమ కూతురు తమ దూరం అయిపోవడం అయితే ప్రస్తుతానికి వాళ్ళని ఓదార్చే పరిస్థితి అయితే ఎవరి తరం కూడా కావడం లేదు. శ్రీవిద్యకి మరణానికి అయితే న్యాయం చేయాలని అయితే తల్లిదండ్రులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఎస్, మొత్తంగా అది శ్రీవిద్య అర్ధాంతరంగా తనువు చాలించింది. తను రాసిన సూసైడ్ లేఖలో కూడా క్లియర్గా చెప్పింది, నేను భరించలేకపోతున్నాను, మీకు భారం అవ్వాలి అని అనుకోవట్లేదు డాడీ, అందుకని నేను చనిపోతున్నాను, చివరి రాఖీ ఇదే అనుకుంటా తమ్ముడు అని కూడా రాసిన ఉత్తరం అయితే అందరినీ కలిసివేస్తుందని కూడా చెప్పొచ్చు. వాళ్ళ పేరెంట్స్ని కూడా ఎవరు కంట్రోల్ చేసే సిచ్యువేషన్స్ అక్కడ లేవు అని కూడా మా ప్రతినిధి చెప్తున్నారు. దీనికి సంబంధించి శ్రీవిద్య వాళ్ళ ఫాదర్ ఏమంటున్నారో కూడా ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. మా అమ్మాయిని ఒరి అరుణ్ కుమార్ అని ముందే అతనికి ఇచ్చి పెళ్లి చేసాం ఏప్రిల్ 23వ తారీఖున ఈ సంవత్సరం. అమ్మాయి కాలేజీ లెక్చరర్గా చేస్తుంది శ్రీ చైతన్య కాలేజీలో, అతనేమో మా సర్వేర్గా చేస్తున్నాడు మనలో తరపున. అయితే సరే బాగానే ఉంటున్నారు అనుకుని వదిలేసి వస్తే అతను రోజు తాగొచ్చి రోజు కొడుతున్నాడు పిల్లని. రోజు ఏం చేస్తుంటే పిల్ల అసలు మాకు ఏం చెప్పట్లా, అయినా ఒక బుక్లో రాసుకుంది. తర్వాత ఏమైందంటే వాళ్ళిద్దరు ఉండటానికి కూడా నేను ఇల్లు కొని ఇచ్చాను, 2 స్టేర్ల బిల్డింగ్ ఇల్లు కొని పెట్టి ఇచ్చా సొంతంగా ఉంటాకి. బాగా తాగొచ్చి కొడితే మంచానికి వెళ్ళి తల కొట్టుకుందంట. తర్వాత మంచాన్ని కొట్టాడు, కింద మంచం కింద టైల్స్ పగలు కొట్టేసేసాడు. నాకు ఫోన్ చేశాడు కింద అద్దుకుండా అతను, కరెక్ట్గా 11 గంటల 48 నిమిషాలకు ఫోన్ చేశాడు. ఏముంది పిల్లకి ఏదో తేడా చేసినట్టుంది, కింద పడుకుంది, మా ఆవిడ చూసింది, ఒక్కసారి మీరు బయలుదేరి రండి, పిల్లకి బాగలేదు అనుకుంటా అని అన్నారు. మేము వచ్చేసరికి పిల్ల నేల మీద పడుకోబెట్టింది. అదే నన్ను అడిగితే ఉరేసుకుంది, నేనే పడుకోబెట్టాను అన్నాడు ఆ కుర్రోడు. మా అమ్మాయి ఉరేసుకున్నట్టు కూడా అక్కడ ఏం దాఖలా లేదు, ఎందుకంటే పైన చీర కట్టలేదు, చిన్నీ కూడా కట్టలేదు, అసలు ఆ ఫ్యాన్ అందరం కూడా అందులో చాలా హైట్లో ఉంటుంది అది. మరి మా అమ్మాయికి కట్టిన చీర లేదు, చిన్నీ లేదు. మరి మా అమ్మాయి కింద పడుకోబెట్టి ఉంది, చచ్చిపోయి ఉంది అప్పటికే. ఆడేమో ఫుల్గా తాగేసి ఉన్నాడు. నాకు తెలియదు, ఆ పిల్ల ఉరేసుకుందని చెప్తున్నాడు.